హాయ్ అండి. ఈరోజు వీడియోలోని టేస్టీగా చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఈ చుక్కకూర పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యితోని ఆవకాయతో కలుపుకొని తింటే ఆహా అనిపించాల్సిందే. దీనికోసం ముందుగా ప్యాన్లోని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 ఉల్లిపాయ సన్నని తరుగు వేసి వేయించుకోవాలి. తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు, 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోకి తరిగిన చుక్కకూరని వేసి మగ్గనివ్వాలి. అందరూ పప్పుతో పాటే ఆకును ఉడికిస్తారండి. అలా కాకుండా ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆకు బాగా మగ్గిపోయాక ఉడికించుకున్న కందిపప్పు, రుచికి తగినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన చుక్కకూర పప్పు రెడీ.